హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే పాతకాలపు పద్ధతిలో చేసే విధంగా నోరూరించే గోంగూర పచ్చడిని టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. గోంగూర పచ్చడి చేయటానికి ముందుగా గోంగూరను ఇలా కోసి పక్కన పెట్టుకున్నాను. గోంగూర ఆకుకు కాడలు లేకుండా కోసుకోవాలండి పచ్చడికి. గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి పుల్లగా ఉండే గోంగూర, పుల్లగా ఉండే గోంగూర కాడ ఎర్రగా ఉంటుంది. ఇది మామూలు గోంగూర. పచ్చడికి ఈ మామూలు గోంగూర బాగుంటుంది. గోంగూర పచ్చడి చేయటానికి గోంగూరను ముందుగా నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గోంగూరను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పచ్చడి చేయడం కోసం గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూరను ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని పాన్లో ఒక గ్లాస్ వాటర్ని పోసి వాటర్లో ముందుగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసి మూత పెట్టి గోంగూరను ఉడికించుకోవాలి. పాతకాలంలో గోంగూరను ఇలా ఉడికించి పచ్చడి చేసేవారంటండి. టేస్ట్ చాలా బాగుండేదంట, మా అమ్మమ్మ చెప్తున్నారు. గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుందండి. 2 or 3 మినిట్స్లో గోంగూర ఇలా కలర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి గోంగూరను గెరిటితో కలిపితే పైన ఉన్న ఆకు కూడా బాగా ఉడుకుతుంది. గోంగూర ఆకు వాటర్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. గోంగూర మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గోంగూరను ఉడికించుకున్న తర్వాత గోంగూరలో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేయాలండి. దానికోసం ఏదైనా ఒక స్టైనర్ను తీసుకుని స్టైనర్లో ఉడికించుకున్న గోంగూరను వేస్తే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఉడికించుకున్న గోంగూరను నేను ఇలా ఒక స్టైనర్లో వేసుకున్నాను. గోంగూరను చూడండి, చాలా మెత్తగా ఉడికింది. పచ్చడికి గోంగూర ఇలా బాగా మెత్తగా ఉడకాలి. గోంగూర పచ్చడి కాంబినేషన్ను వేరుశనగ గింజలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని పాన్లో 1 కప్పు వేరుశనగ గుళ్ళను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేరుశనగ గుళ్ళు మంచి కలర్ వచ్చే వరకు గెరిటితో కలుపుకుంటూ వేరుశనగలను వేయించుకోండి. గోంగూర పచ్చడి కాంబినేషన్గా ఇప్పుడు వేరుశనగ గింజలు వాడుతున్నాము కదండి. పాతకాలంలో వేరుశనగ గుళ్ళకు బదులుగా నువ్వులను వాడేవారంట. నువ్వులు వేసి గోంగూర పచ్చడిని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని మా అమ్మమ్మ చెప్తున్నారు. వేరుశనగ గుళ్ళు పచ్చివాసన పోయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేరుశనగ గుళ్ళను ఫ్రై చేసుకోండి. వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేరుశనగ గుళ్ళను ఏదైనా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి. ఇవి చల్లగా అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన మళ్ళీ అదే పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని గోంగూర పచ్చడిలోకి పచ్చిమిర్చిని వేయించుకోవాలి. నేను ఒక 15 పచ్చిమిర్చిని తీసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోండి. గోంగూర పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి జీలకర్రను కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పచ్చడికి ఇలా వేగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను ఇలా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. గోంగూర పచ్చడిని మేము రోటిలో చేస్తున్నామండి. రోటిలో అయితే పచ్చడి చాలా బాగుంటుంది. మిక్సీలో చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా గోంగూర పచ్చడి చేయటానికి ముందుగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను రోటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పాతకాలంలో మిక్సీలు గ్రైండర్లు లేనప్పుడు రోటి పచ్చళ్ళు, చట్నీలు, మసాలాలు ఏవైనా సరే ఇలా రోట్లోనే రుబ్బేవారంటండి. ఇడ్లీ పిండిని కూడా రోట్లోనే రుబ్బేవారంట. వేరుశనగ గుళ్ళను మరీ మెత్తగా రుబ్బుకోని అవసరం లేదండి. పప్పుల్లా లేకుండా 50 to 70% వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. గోంగూర పచ్చడికి వేరుశనగ గుళ్ళని ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్రను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత గోంగూర పచ్చడిలోకి వెల్లుల్లిపాయలను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక 10 వెల్లుల్లిపాయలను ఇలా నీట్గా ఒలుచుకుని రోటిలో వేసుకుని పచ్చిమిర్చితో పాటు రుబ్బుకుంటున్నాను. గోంగూర పచ్చడిలోకి వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. 10 to 15 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీ టేస్ట్కు తగ్గట్టుగా పచ్చడిలో ఉప్పును వేసుకోండి.
నేను 2 స్పూన్స్ వరకు ఉప్పుని వేసుకుని మెత్తగా రుబ్బుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మెత్తగా అయ్యే వరకు పచ్చడిని రుబ్బుకోవాలి. పచ్చడిని రుబ్బేటప్పుడు ఇలా చేతితో లోపలికి తోస్తూ పచ్చడిని రుబ్బుకోవాలి. నెక్స్ట్ ఇంకా 1 స్పూన్ పచ్చి జీలకర్రను పచ్చడిలో వేసి రుబ్బితే స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసి రుబ్బుకోవాలి. మీరు గోంగూర పచ్చడిని మిక్సీలో చేసుకునేటట్లయితే ఫస్ట్ వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లిని మెత్తగా మిక్సీ పట్టుకుని తర్వాత గోంగూరను వేసి జస్ట్ ఒక రౌండ్ మిక్సీ పట్టాలి. గోంగూరను ఎక్కువసేపు మిక్సీ పడితే బాగా మెత్తగా అయిపోతుంది. గోంగూరను ఉడికించుకున్నాం కాబట్టి దానిలో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి. వాటర్ పోయిన అవసరం లేదు. గోంగూర పచ్చడిని ఎండుమిర్చితో నిల్వ పచ్చడి పడతారండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, గోంగూరని ముందుగా ఉడికించుకోవడం వలన పచ్చడి చాలా త్వరగా మెత్తగా అయిపోతుంది. గోంగూర పచ్చడిని ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా మెత్తగా అవనవసరం లేదు. లాస్ట్లో ఒకసారి పచ్చడిని టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకోండి. చివరిగా ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పచ్చడిలో వేసుకుని ఒకసారి రుబ్బుకుంటే ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయను మెత్తగా రుబ్బనవసరం లేదండి. పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ రుబ్బుకుంటే సరిపోతుంది. గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడిని నీట్గా ఒక బౌల్లోకి తీసుకోవడమే. గోంగూర పచ్చడిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే నోరూరించే గోంగూర రోటి పచ్చడి రెడీ. మేము ఎప్పుడూ చేసుకునే విధంగా గోంగూర రోటి పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.